ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయుట మాని. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కొన్ని విషయాలు మానేయాలి అని ప్రభు చెప్తున్నారు కదా ఎంతో వివరంగా. అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయట మాని అంటున్నాడు. మరి ఇవన్నీ చేయకూడదని ప్రభు ఎంతో వివరంగా చెప్తున్నాడు. మరి ప్రియ సహోదరి, వింటున్న సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? నీవింకా అన్ని సంబంధిత ఆచారాలు చేసుకుంటూ ఆ దేవతలను అనుసరిస్తూ వారు ఏదైతే చేస్తారో అది నువ్వు చేసుకుంటూ వాటిని పూజిస్తూ నమస్కారం చేస్తూ ఆ విధంగా కొనసాగుతూ ఉన్నావేమో. నువ్వు ఒకవేళ అట్లా ఆ విధంగా కొనసాగుతూ ఉంటే ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. అవన్నీ చేయటం మాని అని చెప్తున్నారు కదా చాలా వివరంగా. నువ్వు మానేస్తేనే నీకు దేవుడు ఏ విషయంలో సహాయం చేస్తాడు, నీకు విజయం ఇస్తాడు. కాబట్టి గడిచిన కాలంలో చేసిన వాటన్నిటిని మరలా చేయకుండా ఏదైతే విసర్జించావో వాటి జోలికి మరలా నీవు వెళ్ళకూడదు. నువ్వు మరలా వాటి జోలికి వెళ్తే కుక్క తన వాంతికి తిరిగినట్లే నీ బ్రతుకు కూడా అయిపోతుందని ప్రభు చెప్తూ ఉన్నాడు. అందుకే ఆ పోలికతో పోల్చి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా అన్ని సంబంధించిన ఆచారాలు, అన్ని దేవతలను అనుసరించడాలు కానీ, వాటిని పూజించడం కానీ, నమస్కారం చేయడం కానీ నీవెంత మాత్రమో చేయకుండా కేవలం నీ దేవుడిని యెహోవాకు మాత్రమే నీవు మొక్కాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఆత్మరూపే ఉన్నాడు. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ నీ జీవితంలో ముందుకు సాగు. ఇలా నువ్వు చేస్తేనే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉండగలుగుతావు. అన్నిటికీ మించి ఆయన నువ్వు చేరుకోగలుగుతావు. అందుకే ప్రభువు తప్పిపోయే జనాలు మాటిమాటికి తప్పిపోతారు. కాబట్టి అలనాటి ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నారు. కానీ నేటి ఇశ్రాయేలీయులతో కూడా, అంటే మనతో కూడా దేవుడు చెప్తుంది అదే అనమాట. కాబట్టి ప్రభు నీకు చాలినవాడు కాబట్టి ఆయన నీకు సరిపోతాడు. కాబట్టి మరి ఇవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టి ప్రభు కోసం జీవించు. ప్రభు నీకు సహాయం చేస్తారు. క్రీస్తు నీకు చాలినవాడు. చాలాసార్లు మరి మళ్ళీ చెప్తూ ఉన్నాడు ఆయన. నీకు ఆయన సరిపోకపోతే నువ్వు అన్ని దేవతల వైపు చూడాలి, లేదా వారి వైపు వీరి వైపు చూడాలి. ఆయన అలాంటి వాడు కాదే. నీ ప్రతి పరిస్థితిని చక్కబెట్టగల సమర్థుడు ఆయన. నీ అనారోగ్యాన్ని తీసివేయగలడు, నీకు ఆరోగ్యం ఇవ్వగలడు, మరి నీకు ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే తొలగించగలడు. నువ్వు ఆత్మీయంగా దిగజారిపోయే స్థితిలో ఉంటే లేవనెత్తగల సమర్థుడు ఆయన. ఆయన నువ్వు లేవనెత్తే నీరు కట్టిన తోట వల్లే నీవు ఉండగలుగుతావు. ఇవన్నీ నీకు చేయగలడు కదా ఆయన. మరి ఇంకెందుకు అటు ఇటు చూసేది? నీవు చాలనిపోతే, నీకు దేవుడు చాలకపోతే కదా అటు ఇటు చూడాలి. ఆయన సరిపోయిన దేవుడు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన మరి అంగీకరించడానికి, మరి అంగీకరించకుండా ఉండడానికి ఆయన చెవులేమి మందం కాలేదు. నీకు సహాయం చేయకుండా ఉండడానికి ఆయన హస్తమేమి కొరచకాలేదు కదా. మరి ఇంకెందుకు ఆలోచన? ఆయన నీకు చాలని దేవుడు కనుక ఆయన వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం చేస్తారు. ఇప్పటికైనా అన్ని సంబంధిత ఆచారాలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని కోసం నిలబడు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. అంతేకాకుండా నిత్య జీవం అనే గొప్ప బహుమానం నీ కోసం సిద్ధంగా ఉంది. ఆమేన్.